చేత కాని వాడనని చేయని నేరములంటగట్టిన చేత కాని వాడనని చీదరించిన చీకు చింతలు నన్ను చుట్టిన చెలిమే చితికి చీకు చింతలు నన్ను చుట్టిన చెలిమే చితికి నన్ను చేర్చిన చెలిమే చితికి నన్ను చేర్చిన నిన్నే నమ్ముకున్నానయ్యా. నువ్వు లేక నేను, నువ్వు లేక నేను, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. కన్నుల్లో కన్నీళ్ళు కూడు కట్టినా కన్నుల్లో కన్నీళ్ళు కూడు కట్టినా కన్నవారే కాదని నన్ను కారు చీకటులే కఠినాత్ములెందరో నన్ను కొట్టినా కారు చీకటులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో కఠినాత్ములెందరో నన్ను కొట్టినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను విడిపోకయ్యా. మనస్ఫూర్తిగా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. నన్ను నన్ను విడిపోకయ్యా. పదవ వచనం నుంచి చదువుతున్నా. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు బలహీనంగా ఉండకండి. యుద్ధ భూమిలో ఉన్నవాడు బలహీనంగా ఉంటే గెలుస్తాడంటారా? ఓడిపోతాడు. యుద్ధంలో గెలవాలంటే బలంగా ఉండాలి. మానసికంగా బలంగా ఉండాలి, శారీరకంగా బలంగా ఉండాలి, ఆత్మీయంగానూ బలంగా ఉండాలి. మీరు బలంగా ఉండండి. ఎందుకని? మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకై శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. ఎలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు. ఎవరితో కాదట? శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ
పోరాడుచున్నాం. సహోదరి సహోదరులు, మనం అందరం కూడా ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. మన చుట్టూ సైతాన్ యొక్క సైన్యము మోహరించి ఉంది. పేతురు ఈ మాట అన్నాడు, ఎవరిని మింగుదునా అని అపవాది అయిన సైతాను గర్జించు సింహం వలె. ఏమిటట? మొదటి షిఫ్టా, రెండో షిఫ్టా, మూడవ షిఫ్టా? దివారాత్రములో వాడు మన చుట్టూ తిరుగుతున్నాడో. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. మీరు సింగిల్ రూమ్లో ఉన్నారా? మీ చుట్టూ సైతాన్ గాడు తిరుగుతున్నాడు. ఆగండి బ్రదర్, నాకు దెయ్యాలంటే భయం. మీరేమో మీరు సింగిల్ రూమ్లో ఉంటున్నారా, ఒక గదిలో ఉంటున్నారా, లేదా 2 గదుల్లో ఉంటున్నారా, లేక పూరి పాకలో ఉంటున్నారా, లేక అపార్ట్మెంట్లో ఉంటున్నారా, లేక సొంత ఇంట్లో ఉంటున్నారా, చక్కని ఇల్లు కట్టుకున్నారా, మీరు ఏమైనా చేయండి, మీరు ఎక్కడున్నారో అక్కడ సైతాన్ ఏం చేస్తున్నాడు? మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. పొరపాటున తలుపు తెరిచారా, ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తే భయం, తలుపు తెరవాలంటే భయం. అవునా కాదా? మీరు నమ్మండి, మన చుట్టూ సైతాన్ గాడు చెప్పండి ఉన్నాడు. నమ్మినా నమ్మకపోయినా సరే